నకిలీ మద్యం కేసుపై సిట్ ఏర్పాటు చేసినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. ఏలూరు రేంజ్ ఐజీ జీవీజీ అశోక్ నేతృత్వంలో సిట్ సభ్యులుగా రాహుల్ దేవ్ వర్మ, మల్లికార్జున ఖర్గే, ఎక్సైజ్ శాఖ నుంచి మరొకరిని నియమించడం జరిగిందని అన్నారు. ఆఫ్రికాలో నేర్చుకుని ఏపీలో అమలు చేస్తున్నారని, రాజకీయ ముసుగులో తప్పులు పనులు చేస్తున్నారని, నకిలీ మద్యం కేసులో 13 మందిని అరెస్టు చేశాం. మొత్తం 23 మందిని నిందితులుగా గుర్తించాం. తప్పు చేసి తప్పించుకోవాలంటే కుదరదని, వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. ఒకసారి కొరడా తీసుకుంటే మాత్రం విశేషణ ఉండదు. నేరస్తులు ఎవడైనా, ఎవరి ముసుగులో వచ్చినా, ఎవరు ముసుగేసినా ముసుగు తీసి నేరస్తుల్నే చూస్తానని చెప్పి నేను చాలా స్పష్టంగా చెప్పాను. అందుకే ఒక పక్క ప్రక్షాళన, ఒక పక్క ఇలాంటి నేరాలు చేసే వాళ్ళని వన్స్ ఫర్ ఆల్ ఈ రాష్ట్రంలో ఒక ఫ్యాన్సీ తయారైంది. నేను చాలా రోజులు మీరు చూస్తే, ఈరోజు కాదు నేను రాజకీయాల్లో, నిన్నటికి 15 సంవత్సరాలు నేను ముఖ్యమంత్రిగా కంప్లీట్ చేశాను. అరుదైన రికార్డు ఆంధ్రప్రదేశ్లో. ఒక 15 ఏళ్ళు అపోజిషన్గా ఉన్నా, 30 ఏళ్ళు ఒక పార్టీ అధ్యక్షుడిగా ఉన్నా. మా పార్టీనే అధికారంలో మీరు చూస్తే ఒక 22-23 సంవత్సరాలు ఉంది. ఇప్పటికి 22 ఏళ్ళ పైన ఉంది. ఇవన్నీ తెలిసి ఎప్పుడూ చూడనటువంటి విపరీతమైన ధోరణి, విపరీతమైనటువంటి నేర చరిత్ర కలిగిన నాయకులు నేరాలు చేసి, ఘోరాలు చేసి, ఎదుటి వాళ్ళపైన గుడ్డగా కాల్చి ముఖానేసినట్టు ఎదుటి వాళ్ళపైన వేసి తప్పించుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. అయితే నేను వాళ్ళపైన ఏం చేయాలో చేస్తూనే వ్యవస్థను ప్రక్షాళన చేయడానికి ఎక్కడికక్కడ టోటల్గా ప్రక్షాళన చేసే బాధ్యత తీసుకొస్తాం. ఈరోజు దేశంలో అన్ని రాష్ట్రాలతో సమానంగా, అన్ని రాష్ట్రాల కంటే మెరుగైనటువంటి ఆర్థిక ఏదైతే మద్యం విధానం తీసుకొచ్చాం. అన్ని రాష్ట్రాలు